సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి రిలీజ్ వరకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రమోట్ చేసుకోవడం ఒక పద్ధతి. సినిమాని అనౌన్స్ చేసి సైలెంట్గా షూటింగ్ పూర్తి చేసేసి రిలీజ్కి ముందు ప్రమోట్ చేసుకోవడం మరో పద్ధతి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ రెండో దాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. NKR 21 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ రోల్లో పోషిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి పెద్దగా కంటెంట్ రాలేదనే చెప్పాలి. హడావిడి లేకుండా సైలెంట్గా మూవీని కంప్లీట్ చేసేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే టైటిల్ని కూడా అనౌన్స్ చేయనున్నారట. ఇక NKR 21 గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. మూవీ అవుట్పుట్ అదిరిపోతుందని అంటున్నారు. ఇక భారీ బడ్జెట్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో వచ్చాయట. ఇందులో ఆడియన్స్ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఫుల్గా ఉన్నాయట. కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుందని, అందుకు తగ్గట్టే ఈ నందమూరి హీరో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్తున్నారు. ఇక ఐపీఎస్గా విజయశాంతి రోల్ కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంటుందని, కళ్యాణ్ రామ్ విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. గతంలో బింబిసార సినిమా టైంలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమాని సైలెంట్గా పూర్తి చేసేసి సాలిడ్ కంటెంట్తో వచ్చి బ్లాక్ బస్టర్కి హిట్ కొట్టి అందరినీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు NKR 21తోనూ కళ్యాణ్ రామ్ అదే విధంగా షాక్ ఇస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.